నమస్తే హైదరాబాద్. జేబులో 100 రూపాయల నోట్ పెట్టుకుని బజార్కి వెళ్తే బట్టలు, షూస్, ఇయర్ ఫోన్స్ ఇలా చేతి నిండా సంచితో తిరిగి రావచ్చు అంటే నమ్ముతారా? నమ్మకపోతే ఈ ఆదివారం ఎర్రగడ్డ సండే మార్కెట్కి రావాల్సిందే. రండి. ఈరోజు ఈ మార్కెట్లో అడుగు పెట్టగానే మనకి మొదట కనిపించేది బట్టల కొండలు. 50 భారతదేశ రూపాయలు, రూపాయలకే టీషర్ట్లు, 150 భారతదేశ రూపాయలు, జీన్స్ ప్యాంట్లు, ఇంకా కుర్తీలు, నైట్ వేర్. అబ్బో, లెక్కలేనన్ని కలెక్షన్స్. కొద్దిగా ఓపిక ఉంటే చాలు బ్రాండెడ్ సర్ప్లస్ బట్టలను చాలా తక్కువ ధరకే పట్టుకెళ్ళిపోవచ్చు. అలాగే 150 భారతదేశ రూపాయల నుండి 300 భారతదేశ రూపాయల లోపు స్టైలిష్ షూస్ కూడా ఇక్కడ రెడీ. ఇంట్లోకి కావాల్సిన వంట సామాన్లు, ప్లాస్టిక్ బకెట్లు, పాత పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక ఎలక్ట్రానిక్ ప్రియులకైతే ఇది స్వర్గమే. సెకండ్ హ్యాండ్ మొబైల్స్, ఇయర్ ఫోన్స్, కేబుల్స్, హోమ్ థియేటర్స్, చివరికి పాత వస్తువుల స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ వెతికితే దొరికేస్తాయి. కానీ ఆగండి, ఇక్కడికి వస్తే మీ బేరమాడే టాలెంట్కి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. వాళ్ళు 500 చెప్తే మీరు 150తో బోణీ కొట్టాలి. సిగ్గుపడకుండా బేరమాడితేనే ఇక్కడ మీరు కింగ్. చివరిగా ఒక ఇంపార్టెంట్ నోట్ ఫ్రెండ్స్, మార్కెట్లో జనాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ పర్సులు, మొబైల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. జేబు దొంగలు తిరుగుతుంటారు. అలాగే ఎలక్ట్రానిక్స్ కొనేటప్పుడు పనిచేస్తున్నాయో లేదో అక్కడే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నో రిటర్న్స్, నో గ్యారంటీ. మెట్రో ఎక్కి ఎర్రగడ్డ స్టేషన్లో దిగితే సరిగ్గా ఈ మార్కెట్కి వచ్చేయచ్చు. మరి మీలో ఎంతమంది ఈ మార్కెట్కి వెళ్ళారు? ఏం కొన్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.